గురూజీ, తిరుపతి నుంచి హేమశేఖర్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి శేఖర్ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. మేడం పుష్యమి నక్షత్రం మేడం, 4వ పాదం మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. సరే మేడం. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు, మీ పాదాకు వందనాలు గురువు గారు. మా ఆశీస్సులో ఉంటుంది. గురువు గారు. పుష్య నక్షత్రం, కర్కాటక రాశి. అవునవును గురువు గారు. చాలా బాగుంది. చతుస్థానం సుఖస్థానాన్ని చూపిస్తుంది. ఏం పని చేస్తారు మీరు? గురువు గారు, నేను టీటీడీలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తాను గురువు గారు. వెరీ గుడ్, మంచిది. మంచి పొజిషన్ లో ఉన్నారు. ఎప్పుడు సదా వెంకటేశ్వర క్షేత్రంలో ఉంటారు. దీనికన్నా పుణ్యం కావాలా? మంచి స్థానంలోనే ఉన్నారు. జన్మజాతకం అయితే చాలా బాగుంది. చతుస్థానాన్ని చూపిస్తుంది. ఇక్కడ భగవంతుడు మీకు అన్ని ప్రసాదిస్తాడు, కానీ మనస్ఫూర్తిగా ప్రశాంతత, తృప్తి జీవితం మాత్రం ఉండదు. గురుగారు. ఎన్నో కొడుకు నాన్నగారికి మీరు? నేను మొదటి అబ్బాయి గురువు గారు. రీసెంట్ గా ఇల్లు ఏమైనా కట్టారా మీరు? ఏం లేదు గురువు గారు. లాస్ట్ ఇయర్ ఏదైనా భూమి కొనడం, ఇల్లు కట్టడం? లేదు లేదు గురువు గారు, అవేం లేదు. ఓకే, ఎందుకంటే 2013-14లో మీకు భూలాభం గృహయోగం అని ఉంది గురుగారు. ఆ టైంలో ప్రయత్నించింటే చాలా మంచి యోగాలు కలిసి వచ్చేవి. కానీ మీరు మేబీ ప్రయత్నించలేదు అనుకుంటా. చెప్పండి, మీ జాతకంలో ఏం తెలుసుకోవాలి? గురుగారు, నాకు సంతానం ఇంకా లేదు గురుగారు. ఓహో, సంతానం. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి? గురుగారు, ఇంచుమించు ఒక 18 years అయింది గురుగారు. అందుకే జాతకంలో చూపించింది, జీవితంలో భగవంతుడు అన్ని ప్రసాదిస్తాడు, తృప్తి జీవితం ఇయ్యడని. ఇది ఒకటే మీకు కొరత చేశాడు. అయితే లోపం చేశాడు. ప్రాబ్లం లేదు. డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ చేస్తారా మీరు? అసలు గురుగారు, కన్సల్ట్ అయినాము. ఒకసారి ఈ వీర్య కణాలు తక్కువగా ఉందని ఈ వ్యారికోసిల్ ఆపరేషన్ కూడా చేసినారు గురుగారు. అది తర్వాత కూడా అంత ఇంప్రూవ్మెంట్ గా ఏం లేదు గురుగారు. కొంచెం కౌంట్ తక్కువగా ఉంది. సరే, మీరేమి దాని గురించి మీరు ఆలోచించే అవసరం లేదు. నేను కొన్ని పరిహారాలు చెప్తాను. మనకి చుట్టుపక్కల నాటావులు చాలా ఎక్కువ ఉంటాయి. తిరుపతి సైడ్ కొండల్లో వెళ్ళి బాగా మేసుకొని వస్తూ ఉంటాయి. గిత్తావులు ఉంటాయి, చాలా మంచివి. పుంగనూరు ఆవులు అంటాం కదా, అలాంటివి. ఆ గోమాతది పాలు రోజు ఉదయం 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాసు. తర్వాత మీరేం చేయాలంటే, మనకు ఔదుంబ వృక్షం కలుగుతుంది. అత్తి చెట్టు తెలుసు కదా, అత్తి తెలుసు. మేడి పండు అంటాము, అత్తి చెట్టు అంటాం. మేడి చెట్టు, అత్తి చెట్టు. దాని వేరు కానీ, లేదా దాన్ని చెక్క, బాగా బలిసిండే చెక్క చిన్నగా రోజు దాన్ని నీళ్లలో వేసి బాగా ఉడికించాలి. ఆ నీళ్లలోకి మనము ఈ పాలు, ఏదైతే మనము గోమాత పాలు తెచ్చింటామో అది కాంచి చల్లగా అయిన తర్వాత ఈ నీళ్ళలోకి వేసుకుని ఉదయము సాయంత్రం ఆ పాలల్లో ఈ నీళ్లు కలిపి తాగాలి మీరు. ఇలా ఒక 3 నుంచి 4 మాసాలు చక్కగా మీరు అది తాగారని, సేవించారంటే మీ దేహంలో ఆ వీర్య కణాలు ఏదైతే అభివృద్ధి కావాలో చక్కగా అభివృద్ధి అవుతుంది. ఖచ్చితంగా మీకు దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. గురూజీ, రాజమండ్రి నుంచి సాయి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి సాయి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. మక నక్షత్రం, సింహరాశి అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. గురుదేవులు పాదపద్మాలకు నమస్తే మంజరి. మా ఆశీస్సులు తల్లి. థ్యాంక్ యూ గురుదేవ. చెప్పమ్మా, ఏంటి చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు? చాలా హ్యాపీగా ఉంది గురుదేవ. 3 years నుంచి చేస్తున్నాను నేను. 3 years నుంచి చేస్తున్నారా? నమ్మకంగా ఉన్నాను గురుదేవ. అప్పటి నుంచి కూడా చాలా నమ్మకంగా చేస్తున్నాను నేను. అందుకే అంత హ్యాపీగా ఉంది. ఈ రోజు కలిసిపోయింది. నీ పూర్తి పేరేంటి తల్లి? దుర్గాదేవి. దుర్గాదేవి సాయినా? సాయి దుర్గాదేవినా? అంటే బాబా భక్తురాలను నా పేరు మీద పెట్టుకున్నాను నేను. రిజిస్ట్రేషన్ చేస్తాను. నా పేరు దుర్గాదేవి. ఓ, దుర్గాదేవి అమ్మవారు, జగజ్జని పేరు. మంచి తల్లి. చెప్పమ్మా దుర్గాదేవి, ఏం తెలుసుకోవాలి నీ జాతకంలో? జాబ్ గురించి గురుదేవ. మకా నక్షత్రంలో, మహానక్షత్రంలో జన్మించారు. ఇంతకుముందు నక్షత్రం గురించి చెప్పాను, అంతా విన్నారా? విన్నాను గురుదేవ. అంతా అలాగే ఉంది కదా? అవును గురుదేవ. మీకు దిగు ఉన్న పెదవు కొంచెం దప్పం ఉంటుంది కదా?
లావుగా. ఏంటి గురుదేవా? మీ 2 లిప్స్లో దిగున్న లిప్ లావుగా ఉంటుంది కదా? లావుగా ఉంటుంది. అదే తండ్రి అంటే ఇష్టపడతారని చెప్పారు కదా. కరెక్ట్ కదా? అవును గురుదేవా. మంచి జాతకంలో కూడా అలాగే ఉంది. చాలా మంచి తల్లి, జీవితం చాలా బాగుంది నీది. ఏం చదువుకున్నావు? స్కూల్లో చాలా బాగా చదివేదాన్ని. తర్వాత అంటే స్ట్రగుల్స్ వచ్చాయి గురుదేవా, కానీ జాబ్ చేస్తూ పీజీ చేస్తాను గురుదేవా. ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నావమ్మా? జాబ్ చేస్తూ అంటే ప్రైవేట్ గా చేస్తూ చదువుకున్నాను. పీజీ అయిపోయింది. ఇప్పుడు గ్రూప్ 1 కి ట్రై చేస్తున్నాను గురుదేవా. ట్రై చేయి తల్లి, ఎందుకంటే మహానక్షత్రంలో జన్మించిన వారికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, ప్రభుత్వ ఉన్నత అధికారి అవుతారు. నేను ఇంతకు ముందే చెప్పాను దీని విచారం గురించి. చెప్పారు. మీరు నువ్వు కాన్ఫిడెన్స్ గా ప్రయత్నించాలి. నువ్వు చదువుకున్న ఎగ్జామ్ ప్రిపేర్ సగం అయిపోతే ఇంటర్వ్యూ దొరుకుతుందా? బాగా చదివి కాన్ఫిడెన్స్ గా ఏకాగ్రతగా బాగా చదివితే మంచి కోచింగ్ తీసుకొని ఎక్సలెంట్గా నువ్వు రాసిందైతే డెఫినెట్లీ నీకు దొరికేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏం ఉద్యోగం చేస్తుంటావు? అంటే ప్రైవేట్ గా చేసేదాన్ని, ఆపరేటర్ గా మానేసాను. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఉంది, నేను 2 years నుంచి ట్రై చేస్తున్నాను. అదే చదువుతున్నాను మామూలుగా బయట. ఏ దాంట్లో నోటిఫికేషన్ ఉంది? ఇప్పుడు కోచింగ్ లో జాయిన్ అవుతున్నాను గురుగారు. ఏ నోటిఫికేషన్ కోసం ఏ దాంట్లో కోచింగ్ తీసుకుంటున్నావు? గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతున్నాను. సరే తల్లి, మనీ సరిపోగా గ్రూప్ 2 కి పే చేస్తాను మనీ. ఓకే ఓకే ఓకే, మంచిది తల్లి, దొరుకుతుందమ్మా. గ్రూప్ 1 అంటే ఇంట్రెస్ట్ బాగా. నువ్వు దాన్నే ట్రై చేయి. గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వు, మంచిగా దాన్నే రాయి, అదే టార్గెట్ చెయ్యి. బాగా చదవాలి. మళ్ళీ నాన్న ఏం పని చేస్తూ ఉంటారు? డ్రైవర్, ఆటో డ్రైవర్. సరే, నీకు చెల్లమ్మ ఉందారా? అక్కలు కూడా ఉన్నారు గురుగారు. సరే తల్లి, నీకు జాబు దొరుకుతుంది, మంచి భర్తన వస్తాడు తల్లి, ప్రశాంతంగా ఉండు. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేసుకోమ్మా, జీవితం బాగుంటుంది. అంటే ఎన్న కులదేవ శాపం ఎన్న ఉందా అని డౌట్ అండి. అంటే మాకు ఫ్యామిలీలో చాలా మందికి మ్యారేజెస్ కావట్లేదు. సిస్టర్స్ కి ఇద్దరికి చేయనని చెప్పారు డాడీ. చేయను అన్నారా? చేయరంట, ఎవరికి చేయనన్నారు. ఎందుకు చేయరంట? చేయరంట. అమ్మ బెంగ పెట్టుకుంది, వాళ్ళకి అవ్వలేదు, మిగతా వాళ్ళకి అయినా అవుతుందా లేదా అని. ఇప్పుడు అక్కకి ఎన్ని సంవత్సరాలు? 39. మై గాడ్. వాళ్ళిద్దరు ఇంకొద్దు అనుకున్నారు. ఇంకొక అక్క? ఒక అక్క 36, 35. వాళ్ళు ఏం పని చేస్తారమ్మా? ఏం చేయట్లేదు గుర్తేవా. ఇంట్లోనే ఉంటే ఎలా తల్లి, ఏదైనా పని అయినా చేయాలి, లేదా డిప్రెషన్కి వెళ్ళిపోతారు కదా వాళ్ళు కూడా. నేను చేసేదాన్ని, ఇప్పుడు కూడా చిన్న చిన్న తెలిసి చేస్తున్నాను అంతే. ఇప్పుడు నువ్వున్నావు, తమ్ముడు ఉన్నారు. అవును గురుగారు. తమ్ముడు ఏం చదువుకున్నాడు? తను 10th ఆఫీసర్, ఇంకా మామూలుగా షాప్ లో చేస్తున్నారు. అయితే ఇంట్లో ఎవరి పరిస్థితులు బాగాలేదు? లేదు గుర్తు. అదే మీరు మీ ప్రోగ్రామ్ ఇప్పుడు ఇంకా ఫాలో అవుతున్నాను కదా, దాన్ని బట్టి అనిపించింది ఏమన్నా కులదేవ శాపం ఏమన్నా ఉందా. ఇది వరకు కూడా చాలా మందికి అవ్వలేదంట నాన్నగారి సైడ్. పరమేశ్వరా, సరే అమ్మా, ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి, సరిపోతుంది. ఇంట్లో మంగళ కార్యాలు ఒకటి జరిగిందంటే తర్వాత ఒకటి అవుతూ ఉంటుంది, సరేనా? నీకు ఉద్యోగం వస్తుంది, వివాహము జరుగుతుంది. చెప్పండి. మీ కులదైవం ఎవరు? అమ్మవారు. ప్రతి మంగళవారము శుక్రవారము అమ్మవారు ఫోటో కానీ లేదా అమ్మవారి విగ్రహం కానీ ఇంట్లోనే ఉంటే పెరుగన్నము మరియు పులిహోర చిన్నగా ప్రసాదం, ఒక కప్పు అంతే, ఆ 2 ఒక అరటి ఆకు పైన పెట్టి ప్రతి మంగళవారం శుక్రవారం నైవేద్యం చేసి అమ్మవారి ముందు పూజ చేసి, యథాశక్తి పూజ చేసి ఆ నైవేద్యం పెట్టండి. అలాగే ఉదయమే చేయండి. ఇవి ఇలా ఒక 16 మంగళవారాలు శుక్రవారాలు చేసుకొని ప్రతి శుక్రవారం గోమాతకి మీ చేతుల నుండి ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణలు చేయండి. ఆ ఏదైతే మనము అమ్మవారికి నైవేద్యం పెట్టింటాం కదా, ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉండేవాళ్ళు మాత్రమే తినాలి, బయట వేరే వాళ్ళు ఎవరు తినకూడదు.